ముంబైతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇది క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్. రెండు జట్లు విజయం కోసం పోరాడాయి. ముంబై చేస్తుందా అంటే మాత్రం అంగీకరించను. మేం మెరుగైన బౌలింగ్ చేశాం. కొన్ని బౌండరీలను ప్రత్యర్థి బ్యాటర్లు బాదిన మా ప్రణాళికలో మార్పులు లేకుండా అమలు చేశాం. ఆఫ్ కటర్స్ సంధించడం వర్కౌట్ అయింది. యువ ఆటగాడు అభిషేక్ శర్మ స్వేచ్ఛగా ఆడేశాడు. ఐపీఎల్లో బ్యాటింగ్ చేయడం అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కానీ మేము 270+ కొట్టాలనే లక్ష్యంతో ఈ మ్యాచ్లో బరిలోకి దిగలేదు. సానుకూల దృక్పథంతో ఆడి మెరుగైన లక్ష్యం నిర్దేశించాలని భావించాం. ఇంపాక్ట్ రూల్ వల్ల అదనంగా మరొక బ్యాటర్ ఆడించాం. పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని ప్యాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం మాట్లాడుకొచ్చాడు. ఇది ఇలా కేవలం 23 బంతుల్లోనే 63 పరుగులు చేసిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది. 16 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అభిషేక్ శర్మ ఇలా అన్నాడు. దేశవాళీ క్రికెట్లో ఆడడం వల్ల నా ప్రదర్శనపై మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. మా జట్టులో చాలామంది పంజాబీ కుర్రాళ్ళం ఉన్నాం. మేనేజ్మెంట్ నుంచి బ్యాటర్లకు అందిన సూచనలు కూడా కీలకంగా పనిచేశాయి. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మా ఆట తీరును ప్రదర్శించాం. ట్రావిడ్ సెడ్ నాకు ఇష్టమైన క్రికెటర్లో ఒకడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే అద్భుతం అనిపించింది. ఎడ్తో కలిసి ఆడడాన్ని ఆస్వాదించా. మ్యాచ్కి ముందు రోజు బ్రియన్ లారాతో మాట్లాడే అవకాశం దక్కింది. బ్యాటింగ్ విషయంలో అతడి సూచనలు సహాయంగా నిలిచాయి. నేను బ్యాటింగ్ కంటే బౌలింగ్ చేయడాన్ని మరింత ఆస్వాదిస్తా. బంతితో రాణించగలననే నమ్మకం నాకుంది అని అభిషేక్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.